పేరు ముకుందారెడ్డి, తండ్రి పేరు మల్లారెడ్డి. అను నేను వేములవాడ వైద్య డివిజన్ ఆత్మ బ్లాక్ స్థాయి రైతు కమిటీ చైర్మన్ గా మరియు ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలైన ఉద్యాన శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ ద్వారా చేపట్టే వివిధ పథకాలను రైతుల దగ్గరికి చేర్చుటకు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని నూతన వ్యవసాయ సాగు పద్ధతులు మరియు సాంకేతిక విషయాలు రైతుల దగ్గరికి చేర్చుటకు ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇది ఒక విశేషమైనటువంటి అంశంగా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. జిల్లాకు ఒకటి వచ్చేటువంటి రైతు విజ్ఞాన కేంద్రం ఎందుకు వేములవాడ ప్రాంతానికి వచ్చిందో జానయ్య గారి మాటల్లో మీరు విన్నారు. అంత ప్రేమ ఉంది రేవంత్ రెడ్డి గారి మన ప్రాంత పైన అభివృద్ధి జరపాలి. వేములవాడ వెనుకబడిపోయింది. అలాంటి వేములవాడను తీసుకోకపోతున్న బాధ్యత ఈరోజు చొరవ, ఈరోజు ఆది శ్రీనివాస్ గారి అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ధైర్యం, రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచన ఈ రోజు ఇక్కడ మనం ఈ 40 ఎకరాలకు సంబంధించిన రైతు విజ్ఞాన కేంద్రం ప్రారంభం చేస్తున్న మాట సందర్భంగా చెప్తున్నాం. నేతా కార్మికుల 30 సంవత్సరాల చిరకాల కోరిక గత 10 ఏళ్లలో కూడా చేయలేని పనులు ఈరోజు సిరిసిల్ల ప్రజలకు నా చర్మం చెప్పుడు రూపంలో గుర్తించినా తక్కువని చెప్పి మాటలతోనే మభ్యపెట్టే సందర్భం తప్ప అక్కడ నేతలను కోరినటువంటి ఈరోజు జాతికి తీసుకురాకపోతే మళ్ళీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు జాతికి 50 కోట్లతో వ్యయంలో ఏర్పాటు చేసిన సంగతిని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఆలోచించేయండి. ఈ 2 సంవత్సరాల 5 మాసాల్లో ఈ ప్రాంతంలో ఎవరి ఊహకందిన విధంగా పనులకు సంబంధించిన నిధులు మంజూరు కావాలి. పనులు మన కళ్ళ ముందు కనిపిస్తూనే లేదా పనులు మన కళ్ళ ముందు అభివృద్ధి రూపంలో ముందుకు గుర్తున్నాయా పరిగెత్తులు లేదా కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు ధార్మిక కార్యక్షేత్రంగా వెలుగొందుతుంది. అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా రైతుకు ఉపయోగపడే ప్రాథమిక పనులు ఉన్నతంగా సాగుతున్న దయచేసి మీరందరూ కూడా ఆలోచించి వ్యవస్థ కోరుతా ఉన్నాం. మరి ప్రాజెక్ట్ మరో సంవత్సరం అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా కలిగొడ సులభ ప్రాజెక్టు సంబంధించి పనులు కూడా చెరువేకి జరుగుతూ ఉన్నాయి. సత్యపేట దగ్గర కూడా పనులు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ లోపల ఈరోజు హాస్పిటల్ కొంచెం సంబంధించి నీరు కావాలని చెప్పుకున్నప్పుడు సరుకులు ఎరువులు పండించడం కూడా నీరు రావాలన్నప్పుడు అధికారులు మాట్లాడి కాలువ లేకున్నప్పుడు కూడా వచ్చే సంవత్సరంలో ఆ ప్రాంతానికి సాగు ఇవ్వడం కోసం చేసే ప్రయత్నం. ఈరోజు మలక్పేట ప్రాజెక్టు కింద కోర్లాపడే సంబంధించి మిత్రులు చంద్రశేఖర్ మార్పులకు సంబంధించి ఎల్ఐ గవర్నమెంట్ సుధాకు సంబంధించి నాగర సర్పంచులకు ఉన్నారు. మలక్పేట సర్పంచ్ చాలా మంది మలక్పేట ప్రాజెక్టు నిర్మాణం ఆ రోజు మొదటి శ్రీధర్ బాబు గారి చేతుల్లో మనం ప్రారంభం చేసుకున్న రాజశేఖర్ ఉన్నప్పుడు అలాంటి ప్రాజెక్టు పూర్తయినా పూర్తి కావడానికి పట్టించుకోని సందర్భాలు వచ్చిన తర్వాత ఈరోజు కాలువలు తవ్వించి ఇటు మార్పాల 10 గ్రామాలకు ఈరోజు సాగు నా ఆధారం ఏదైతే గత 3 దశాబ్దాలుగా మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి గ్రామానికి కూడా మనం వచ్చిన మలక్పేట ద్వారా ఆ చెరువులు నీటించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. సబ్స్టేషన్ మనం మంజూరు చేస్తున్నాం. అటువైపు చూస్తే రుద్రవమ్మ మొదలైతే పాపమ్మ కంటారు ఉన్నాడు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది స్వామి చాలా మంది ఉన్నారు. ఈరోజు అన్నా మాకు పొజిటివ్ ఇచ్చారు మమ్మల్ని లేకపోతే ఇక్కడ సబ్స్టేషన్ ఖచ్చితంగా చెప్పండి అన్నది కానీ సబ్స్టేషన్ రాదని చెప్పంటే అక్కడ కూడా 33 బిలియన్ సబ్స్టేషన్ మంజూరు తీసుకున్నాం. వాళ్ళలాగా ఆర్పాటులో పోలేదు, వాళ్ళలాగా ప్రకటించబడి కనిపించలేదు. కానీ మనం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈరోజు గంభీరావు మనం ప్రారంభించి ఆల్రెడీ సేవలు అందిస్తుంది. ఈరోజు సబ్స్టేషన్ పూర్తిగా ఉత్తరాలకు సంబంధించి